హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. కడియం నుంచి తీసుకొచ్చారు కదా ఈయన. ఈ పెద్ద టబ్ అంటే చిన్న మినీ ఫిష్ పాండ్ ఒకటి తయారు చేసుకుందాం అనుకున్నాం కదా అప్పుడు. సో ఇవాళ చేయబోతున్నాను. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. దీనిలాగా వాటర్ లిల్లీస్ కానీ లోటస్లు కానీ కాకుండా వేరే రకాల మొక్కలు ట్రై చేద్దామండి. స్టార్టింగ్లో నేను క్యానా లిల్లీస్ అండ్ ఇది అంబ్రెల్లా పామ్తో చేశాను. అలా చేసినప్పుడు ఏంటంటే వాటర్ క్లియర్గా ఉంటుంది. ఇది మనకి లోటస్ అండ్ వాటర్ లిల్లీస్ అంటే వాటికి ఎక్కువ రూట్ సిస్టమ్ ఉండదు కాబట్టి బురదగా ఉంటుంది. వాటర్ చేంజింగ్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అండ్ అంటే రూట్స్ అవి పట్టుకుంటానికి ఏముండవు కదా. సో ఇది మెయింటెనెన్స్ కష్టం ఫిష్ పెట్టుకుని మనం చేయాలంటే. సో ఫిష్ ఉన్నప్పుడు నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అది బెటర్ అనిపించింది. ప్లాంట్స్తో పాటు వేరే రకం ప్లాంట్స్. సో ఇవాళ వేరే రకమైన ప్లాంట్స్ ఉన్నాయి నా దగ్గర, కొన్ని ఆల్రెడీ కొనకుండా వాటితో సెటప్ చేద్దాం. ఓకే, సో ఇవి ఉన్నాయి కదా, పీకుదాం. ఈ ఫ్లవరింగ్ కూడా ఉంటుందండి. ఆ విత్తనాలు ఎక్కడ పడితే అక్కడే వెళ్ళిపోయి మొత్తం ఎగిరిపోయిన చోటల్లా బోల్డ్ మొక్కలు అయిపోతాయి అన్నమాట. ఇది అసలు పిచ్చి మొక్క అని చెప్పొచ్చు, వీడిలాగా పెరుగుతుంది. ఓకే, వాటర్లోనే పెరుగుతుందండి. కొంచెం తీస్తాను. అండ్ ఇది క్యానా లిల్లీస్ అండి, వెరిగేటెడ్ లీవ్స్ అంటే బాగున్నాయి కదా అందంగా. పొడగు వెరైటీ ఒకటి ఉంది, షార్ట్ వెరైటీ కూడా నా దగ్గర ఉంది. సో ఇవి యూస్ చేద్దాం. ఇవి పీకాల ముందు కొంచెం సాయిల్ లూజ్ చేసి ఉంచుకున్నాను నేను. ఇది ఒక్క మొక్క వేసానండి, ఎన్ని అయిపోయినాయో చూడండి. సీడ్స్ పడి లెగిసినాయండి. ఇది ఇందులో పైప్లో వాటర్ ఉంటుంది అన్నమాట. సో రూట్స్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, అంబ్రెల్లా పామ్ మనకి ఇది పనికి వస్తుంది. మన దగ్గర ఇప్పుడు ఈ ప్లాంట్స్ ఉన్నాయండి. ఒక చిన్న సైజ్ క్యానాస్లో చిన్నది, అండ్ ఒక వాటర్ లిల్లీ రీసెంట్గా కొన్నాను. వాటర్ హైసెంత్ 5 రకాలు ఉన్నాయన్నమాట. సో వీటితో చేద్దాం మనం. సో ఇది ఇక్కడ పెడదాం అనుకున్నామండి. సో ఇక్కడ పెడుతున్నాము. అండ్ స్టాండ్స్ వీటికి కొంచెం ఎత్తుగా ఉందంటే మనం క్లీనింగ్ అది ఈజీగా ఉంటుంది. సో మస్ట్గా ఒక స్టాండ్ కానీ ఏదైనా ఎత్తు మీదే పెట్టండి. ఓకే, అండ్ కొన్ని రాళ్ళు కూడా తీసుకొచ్చానండి. డిఫరెంట్ హైట్స్లో ఉన్నాయి కదా. సో అన్నీ కిందే పెట్టామనుకోండి మునిగిపోతూ ఉంటాయి. కొంచెం ఎత్తుగా ఉండటానికి కింద కొన్ని రాళ్ళు లాంటివి వేసుకుంటే హైట్ పెంచవచ్చు అని అనిపించింది. సో అవి కూడా వాడదాము. థాట్ ఏంటంటే హైట్ వైజ్ ఈ క్యానాస్ పొడుగున్నాయి కాబట్టి వెనక పెడదామండి. ఇవి మరీ కిందకి పెడితే పొట్టు అయిపోతాయి, నీళ్ళల్లో మునిగిపోతాయి. సో ఇవి కొంచెం హైట్ ఇచ్చి కొంచెం ఏ రాయో పెట్టి ఈ లెవెల్లో పెట్టుకుని, అండ్ ఇటు సైడ్ ఒక సైడ్ ఇది పెడదాం, అండ్ ఇవి అటువైపు ఎక్కడో పెడదాం అన్నమాట. ఇంకా వాటర్ లిల్లీస్ మాత్రం ఈ ముందు స్పేస్ అంతా ఉంచుదాం, ఎందుకంటే అవి కొంచెం ఇంకా డెవలప్ అవుతూ ఉంటాయి. అండ్ ఇది వాటర్ హైసెంత్ ఏ కార్నర్కో అటో ఇటో లేకపోతే మధ్యలోనో పెట్టేటట్టు చూద్దాం. ఓకే, ముందుగానే మనం తయారు చేసుకున్న మట్టి, పశువుల ఎరువును మట్టి, బంక మట్టి కలిపి నానబెట్టామండి ఒక 10 రోజుల వరకు. సో ఇటువైపు వేస్తాను నేను. ఓకే, మట్టి చూసారా మనకి పాండ్లో ఉన్నట్టు తయారవుతుంది. సాయిల్ ప్రిపరేషన్కి నేను 70% బంక మట్టి, ఒక 30% పశువుల ఎరువు కలిపేసి, అంటే నీటిలోనే తడిగా ఆ కన్సిస్టెన్సీలో కలిపి ఒక 10 రోజులు ఉంచానండి. అది వాడుతున్నాను. అన్నిటికి నేను ఇదే ఫాలో అవుతున్నాను. మీరు డైరెక్ట్గా కూడా కలిపి మొక్కలు పెట్టచ్చు. బట్ ఫిష్ అది యాడ్ చేసినప్పుడు మాత్రం కొంచెం టైం ఇచ్చినాక మీరు వాటిని అందులో ఇంట్రడ్యూస్ చేయండి. ఎందుకంటే ఆ పశువుల ఎరువు అది కొంచెం స్ట్రాంగ్గా ఉండటం వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు. ఓకే,
సాయిల్ ప్రిపరేషన్ క్లిప్ రికార్డ్ చేసింది మిస్ అయిందండి, సో చూపించలేకపోతున్నాను. ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే ప్రీవియస్ ఒకటి వీడియో ఉంది, ప్రిపరేషన్ ఆఫ్ సాయిల్ ఫర్ లోటస్ అండ్ వాటర్ లిలీస్ అని, అది చెక్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ఈ పెద్ద టబ్ కడియం శ్రీ సత్యనారాయణ నర్సరీస్ నుంచి తెచ్చామండి. 2800 అరౌండ్ పడింది. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, సో మీరు కావాలంటే అక్కడ ట్రై చేస్తే దొరుకుతుంది. అండ్ డ్యూరబుల్గా కూడా కనపడుతుంది. ఈ ఎండాకులు అవి తీస్తాను. ఓకే, ఇక్కడ ఒక రాయి పెట్టానండి, అంటే మరి ఎక్కువ కిందకి వెళ్ళిపోకుండా ఉండటానికి. ఈ మాత్రం హైట్ సరిపోతుందని అనుకుంటున్నాను. అండ్ మట్టి కూడా వేద్దాం మనం కొంచెం. ఈ డ్రై లీవ్స్ అవి తీసేద్దాం. అండ్ ఇది హైట్ ఇలా ఇక్కడ వరకు సరిపోతుంది, ఇది ఇక్కడైతే సరిపోతుంది. సో ఈ రాయి మీద దీన్ని పెట్టి మట్టి వేద్దాం. ఓకే, అండ్ ఇవి మనం కొంచెం వేసామంటే చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయండి. ఇంకా మొక్కలు ఉన్నాయి, బట్ క్రౌడెడ్ అయిపోతుంది తర్వాత. సో మూడు ఇన్ని సరిపోతాయి అని అనుకుంటున్నాను నేను. ఓకే, ఈ రాయి మీద పెట్టి ఇప్పుడు మట్టి వేద్దాం. ఇది ఈ కార్నర్కి ఎందుకు వేస్తున్నానంటే రాను ముందుకు ఆక్యుపై చేయడానికే ట్రై చేస్తాయండి, ఒకదాంతో ఒకటి కంపీట్ అయ్యి. సో వెనక్కే పెడుతున్నాను నేను. ఓకే, అండ్ మట్టి ఈ వెనకాల కొంచెం రాళ్ళు కూడా పెడతానండి, ఎందుకంటే ఇవి డెవలప్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఫిష్ కూడా దాక్కుంటానికి కొంచెం ప్లేస్ కావాలి. సో మనం మామూలుగా వదిలేసాం అనుకోండి, ఇటువైపు కూడా మొక్కలు వచ్చేస్తాయి, తిరగటానికి అయిపోతుందేమో. సో రాళ్ళు పెడితే అది ఎదగటానికి మొక్కలు ఛాన్స్ ఉండదు. ఓకే, ఒక రాయి పెడతానండి, సో దట్ మనం రేపు ఎప్పుడన్నా ఏదన్నా పెట్టుకోవాలనుకో మట్టిలోకి వెళ్ళిపోకుండా దీని మీద పెట్టుకోవచ్చు అన్నమాట. అండ్ తర్వాత ఈ మొక్కలు ఉన్నాయి కదా, ఇది చాలా విపరీతంగా వేర్లు అవి స్ప్రెడ్ అయిపోతాయి. సో ఈ రాళ్ళు పెట్టడం వల్ల అది కూడా మనం కంట్రోల్ చేయొచ్చు టు సమ్ ఎక్స్టెంట్. అవసరం లేకపోతే మళ్ళీ తర్వాత తీసేసుకోవచ్చు. ఈ వెనకమాలు కూడా మొక్కలు ఇప్పుడు ఇది కొంచెం ఇది విడిగా తీసివేసాం కాబట్టి నుంచుంటానికి ఏదైనా సెటప్ చేయాలి. ఇప్పుడు మనం ఒక 2 days రూట్స్ డెవలప్ అయ్యే వరకు ఒక కర్ర అడ్డం పెడితే సరిపోద్దేమో. ఓకే, ఇప్పుడు దీన్ని ఇక్కడే వేస్తానండి, ఇక్కడే వేస్తాను. కలువ పువ్వులు మాత్రం ముందేస్తాను. ఇది వాటర్ హైసింత్ అంటాం కదా, వైలెట్ కలర్ పువ్వులు, అది. ఓకే, ఇక్కడ రాళ్ళు ఉన్నాయండి. రేపు ఎప్పుడన్నా మనం ఏదన్నా షో పర్పస్కి ఇంకా ఏమన్నా పెట్టుకుని సెట్ చేసుకోవాలంటే ఇది మనకి పనికొస్తుంది, ఈ ప్లాట్ఫామ్ లాగా. ఓకే, జస్ట్ మట్టితో కవర్ అయ్యింది. ఇది మన ఫాలోవర్ లీలా ప్రసాద్ తీసుకొచ్చాడండి. అంతకుముందు నాకు ఒకటి గిఫ్ట్ ఇచ్చాడు, అది కూడా ట్రాపికల్ వెరైటీయే. ఇది కూడా ట్రాపికల్ వెరైటీ మాట, డే బ్లూమర్స్ అంట. అది సరిగ్గా పుయ్యలేదు, బట్ ఈసారి మాత్రం నేను డబ్బులు ఇచ్చి తీసుకున్నాను అనమాట. తను మామూలుగా ఇస్తానన్నా కూడా.
రూట్స్ బాగా డెవలప్ అయినాయండి. ఓకే, అలాగా దించేసాం. వీటికి మొగ్గలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కేర్ఫుల్గా ఇసుక వేసుకోవాలండి. ఇప్పుడు ఈ బురదగా ఉంది కదా, ఈ బురదగా ఉండకుండా ఉండటానికి మనం పైన ఇసుక వేయాలి. ఇసుక వేస్తే మనకి నీళ్ళు ఫిల్టర్ అయినట్టు ఉంటాయండి. ఇప్పుడు వాటర్ ఫోర్స్గా లేకుండా ఇలాగా ఓకే, ఫోర్స్గా రాకుండా ఈక్వల్గా మెల్లిగా జాగ్రత్త పెట్టాను. మీరు లేకపోతే కన్నాలు ఏదైనా ఉన్నది పట్టుకున్నా సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు చూసారా వాటర్ ఇసుక మీద అయితే ఇంత క్లియర్గా ఉంటుంది. సో ఇలాగా ఫిల్ చేసేసినాక ఒక రోజు అలా వదిలేసాం అనుకోండి, దాంట్లో ఉన్న డర్ట్ కానీ మురికి బురద నీళ్ళు లాంటిది తీసేయాలి. మళ్ళీ వాటర్ పెట్టి 2-3 సార్లు అలాగా మనం వాటర్ మార్చినాక అవి కొంచెం స్టార్ట్ అయ్యి మొక్కలు వాటి ప్లేస్లో స్టెబిలైజ్ అవుతాయి. ఆ తర్వాత మనం ఫిష్ యాడ్ చేసుకోవచ్చండి. అండ్ ఆల్రెడీ మనం మట్టి ముందు నుంచి ఒక 10 రోజుల నుంచి తయారు చేసుకున్నాం కాబట్టి కొంచెం చల్లబడుతుంది. అవసరం లేదు ఏమో నాకు తెలియదు, కానీ నేను కెమికల్ ఫర్టిలైజర్స్ ఏమీ వాడనమాట ఈ వాటర్ గార్డెన్స్కి. సో ముందు తర్వాత కూడా మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కూడా వాటర్లో ఏమీ వేయటానికి ఉండదండి. ఒక ఎండ ఆకు పడినా కూడా కుళ్ళుతుంది. సో డైరెక్ట్ ఎండ కింద ఉంది అది కూడా. సో వాటర్ తొందరగా పాడవటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకని నాకు ఎకో సిస్టమ్ డెవలప్ చేయటం మీదే ఎక్కువ నమ్మకం ఉంటుంది. సో ఇక్కడ మంచి ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది. ఆ ఫిష్ అది చక్కగా అవి తర్వాత స్నేల్స్ ఉంటాయి, ఇవన్నీ తిని కొంచెం క్లీన్ కూడా చేస్తాయి. అండ్ వీటి ఆక్సిజన్ వాటికి కార్బన్ డైఆక్సైడ్ అలాగా మ్యూచువల్గా అది ఎకో సిస్టమ్ బాగా సెట్ అవుతుందండి. ఓకే, బట్ కొంచెం మన పేషెన్స్ ఉండాలి. ఒక 1 వీక్ 10 డేస్ పడుతుంది మనం ఇవన్నీ ప్రాసెస్ అంతా అవ్వటానికి. ఓకే, ఇదిగో ఇది ఇలాగా ఈ లోపల మనం ఏదైనా రాళ్ళు కానీ కర్రలో ఏదైనా పడకుండా ప్లేస్లో ఉండేటట్టు సెట్ చేసుకోవాలి, వంకరగా కాకుండా. నేను కర్రలు పెడతాను ఇది ఇలా అడ్డంగా. నిండింది కదండి, ఇంకా నీళ్ళు ఆపేద్దాం, ఎందుకంటే ఇంకా మళ్ళీ ఇంకోసారి మార్చాలి కదా. చూడండి ఇసుక వేసాం కదా, ఇలాగా తెరిపోయి తేటగా అవుతుంది. చేపలు తర్వాత మొక్కలు అవి ఫ్లరిష్ అవుతూ ఉండగా అంటే పెరుగుతాయి కదా, ఇంకా కొంచెం షేడ్ వస్తుంది. అండ్ ఈ చేపలు కూడా వేసినాక మనకి అంత వాటర్ చేంజింగ్ ప్రాబ్లం ఉండదు. ఓకే, లోపల అది ఫిల్టర్ లాగా అవి పనిచేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి నేను వాటర్ చేంజ్ చేస్తాను. అది పైప్ అది వాటర్ సక్ చేయడానికి అది కన్నం పడిందండి, చూసుకోలేదు. సో ఇలాగే చేస్తున్నాం. అండ్ ఈ వాటరు మొక్కలకు పోసుకోవచ్చు. ఇలా మళ్ళీ ఇంకొకసారి ఫిల్ చేద్దాం. మీ డెడ్ లీవ్స్ అవి తీసేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ నీళ్ళల్లో ఉన్నాయనుకోండి అవి వాటర్ తొందరగా కుళ్ళిపోతుంది అన్నమాట. ఓకే,
మాలీస్ అండ్ గప్పీస్ అండి ఇవైతే మొండిగా బతుకుతాయి అన్నమాట. ఆ పాండ్లో నుంచి కొన్ని తీసాను. సో వీటిల్ని ఇందులో వేస్తాను. అండ్ రేపటికల్లా అండ్ ఇది బోర్ వాటర్ అండి, రెండిట్లోనూ బోర్ వాటరే. అందులో నుంచి తీసినాక ఇక్కడ ఒక అరగంట ఆ టెంపరేచర్ అది అలవాటు అవ్వటానికి ఉంచి సేమ్ ఇప్పుడే నీళ్ళు మార్చాం కదా ఇందులోకి వదులుతాను నేను. క్లోజప్. బోర్ వాటర్ వాడండి, క్లోరినేటెడ్ వాటర్ అంటే మున్సిపల్ వాటర్ అది వాడకూడదు. ఇంకా వేరే రకాల ఆక్వాటిక్ ప్లాంట్స్ ట్రై చేద్దామని నేను ఈ లోటస్లు కానీ వాటర్ లిలీస్ కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. హైదరాబాద్లో దొరుకుతాయి, వైజాగ్లో మాకు దొరకవు. ఆన్లైన్ దొరుకుతాయేమో కానీ అది మరి వచ్చేటప్పటికి కండిషన్ ఎలా ఉంటుందో తెలీదు. సో అందుకనే ఎక్కువ ప్లాంట్స్ వేయాల, ఎక్కువ అక్కడ చూడండి వాటర్ లిలీస్. సో అలాగా ఫుల్గా ప్యాక్డ్గా కాకుండా చేపలు తిరగడం అది ఎంజాయ్ చేయొచ్చని కొంచెం ఖాళీ ఉంచాను. ఇంకా ఫ్యూచర్లో ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవచ్చు, ఏమైనా ఐడియాస్ వస్తాయి, ఇంకా ప్లాంట్స్ దొరుకుతాయి. ఓకే, సో ఇలాగా సెటప్ చేసుకోవాలండి పాండ్ని. మీరు ఇంతదే అవసరం లేదు, చిన్న బ్లాక్ టబ్స్లో కూడా చేసుకోవచ్చు. అండ్ ఇలాగ పైన కొంచెం అక్కడక్కడ 2-3 కన్నాలు పెట్టామనుకోండి, మనకి వర్షం వచ్చినప్పుడు నీళ్ళు ఉంటే ఎక్సెస్ వాటర్ ఈ కన్నాల నుంచి బయటకు వచ్చేస్తాయి. చేపలు ఇంకా పైనుంచి ఓవర్ఫ్లో అయిపోయి పోకుండా ఉంటుంది. నేను పెట్టలేదు, బట్ పెడతాను. నెక్స్ట్ డేకి వాటర్ అంతా ఇలాగా క్లియర్గా తేటగా తయారవుతుందండి. అండ్ రాను రాను ఆ మొక్కలు అవి బాగా పెరిగి వేర్లు అవి డెవలప్ అయ్యి వాటర్ ఇంకా బాగా ఫిల్టర్ అయినట్టు క్లియర్గా కనపడుతుంది. ఇంకా కొత్త ఆకులు అండ్ అన్నీ వస్తాయండి. అప్పుడు ఇంకా న్యాచురల్గా మనకి కనపడుతుంది. ఇప్పుడు సెట్ చేసినట్టే ఉంటుంది. సో వాటికి టైం ఇవ్వాలి కదా. అండ్ ఇందులో ఉన్న ఫిషెస్కి మనం ఫీడ్ని మనం బయట దొరికే ఫిష్ ఫీడ్ చేయాలండి. అండ్ నెలకు ఒకసారి పైన నీళ్లు తీసేసి మళ్ళీ కొత్త వాటర్ వేసుకుంటూ మనం దీన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. అంతే. అండ్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సమస్త సుఖినో భవంతు.